ఏపీలో జనరల్ ఎలక్షన్స్ అనేవి 2024 మే 13న అయితే కండక్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వచ్చేసి కొంతమందికి ఇంటి వద్ద నుంచే ఓటు అనేది వేయడానికి అవకాశం అయితే కల్పించింది. ఆ వివరాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే కొత్తగా ఓటు అనేది అప్లై చేయడానికి ఎప్పటి వరకు టైం ఉందో ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. ఓటర్ లిస్ట్‌లో మీ పేరు అనేది నమోదై ఉండి మీ యొక్క వయసు అనేది 80 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఇంటి వద్ద నుంచే ఓటు అనేది వేయడానికి దరఖాస్తు అయితే పెట్టవలసి ఉంటుంది. ఈ దరఖాస్తు వచ్చేసి ఫార్మ్ 12D అని అయితే ఉంటుంది. మీరు మీ BLO ద్వారా గానీ, లేదంటే మీ BLO తెలియకపోతే మీ VROకి గానీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసినట్లయితే. ఎందుకంటే 85 ఏళ్ళు దాటినాయి అంటే వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని స్థితిలో ఉంటారు కాబట్టి వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది BLOలకు గానీ, లేదంటే VROకి గానీ ఇచ్చినట్లయితే వారు ఫార్మ్ 12D దరఖాస్తు అయితే ఇస్తారు. అందులో ఆ ఓటర్ యొక్క వివరాలైతే నింపి వారికి ఏ PS పరిధిలో ఓటు ఉంది, వారి యొక్క సీరియల్ నెంబర్ ఎంత, ఇలాంటి వివరాలైతే ఆ అప్లికేషన్‌లో పూర్తి చేసి వారి యొక్క సిగ్నేచర్‌తో ఆ ఫార్మ్ అనేది BLOకి లేదా VROకి ఇచ్చినట్లయితే వారి యొక్క BLO వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి తర్వాత AERO అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ RO ఎవరైతే ఉంటారో వారి యొక్క అప్రూవల్‌తో ఇంటి వద్ద నుంచి అయితే ఓటు వేయడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే వారి యొక్క వికలాంగత్వ శాతం అనేది 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అలాంటి వారు కూడా ఈ ఫార్మ్ 12D దరఖాస్తు అయితే పెట్టొచ్చు. ఒకవేళ RO గారి అప్రూవల్ ఉన్నట్లయితే వారు కూడా ఇంటి ఇంటి వద్ద నుంచి అయితే ఓటు వేయడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఇక ఏపీ రాష్ట్రానికి వచ్చేసరికి కొత్తగా ఓటు అనేది అప్లై చేయడానికి చివరి తేదీ చూసినట్లయితే ఏప్రిల్ 15వ తేదీ.